ఓ రాజుగారు ఉన్నాడు. మనకి చిన్నప్పటి నుంచి కూడా కథలంటే కూడా కొంత ఇష్టం ఉంటుంది కదా, సరే కథ రూపంగా చెప్పుకుందాం. ఓ రాజుగారు ఉన్నాడు. అద్దరికి రాజుగారులు ఏం చేసేవాళ్ళంటే తన రాజ్యంలో సంచారానికి వెళ్ళేవాళ్ళు. రాత్రిపూట ముసుగేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు, ప్రజలంతా సుఖంగా ఉన్నారా లేదా, అందరూ భోజనం చేస్తున్నారా లేదా, కష్టాలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడైనా ఎవడైనా దొంగతనాలు దొరుకుతున్నాయా, ఎక్కడైనా టెర్రరిజం ఉందా, ఇలా మొత్తానికి వాళ్ళంతా సంచారం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే గురువులు కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా భక్తుడు, నిజమైన భక్తుడు దొరుకుతాడా, ఇప్పుడు నిజామాబాద్లో వెతుకులాట అదే, నిజమైన భక్తులు ఎవరన్నా దొరుకుతారా అని వెతకటానికి వచ్చినట్టుగా అట్లా ఈ రాజుగారు కూడా అట్లాగే రోజు రాజ్యం అంతా తిరిగి వస్తూ ఉండేవాడు. సరే ఒకరోజు ఆయన ఒక చిన్న పల్లెటూరు, దుర్గానగర్ లాంటి పల్లెటూరుకు వచ్చేటప్పటికి ఏమైంది, అక్కడ అంతా తిరిగాడు. అంతా వాళ్ళంతా ఎవరి కష్టాలు, పొలాలు మామూలుగా ఇక్కడ ఉండే గోడవలు ఉండే పొలాలు, అన్ని రకాల పంటలు కోయటం ఇవన్నీ జరుగుతూ చూస్తూ ఉంటే ఒక చోట ఈ రామాలయం లాంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఒక పిల్లాడు ఒక చంటి అంటే 10-11 ఏళ్ల పిల్లాడు. వాడు ఏం చేస్తున్నాడు, మట్టితో బొమ్మలు చేస్తున్నాడు. సరే ఆ పిల్లాడు ఒక్కడే కూర్చుని ఏదో మట్టితో బొమ్మలు చేస్తున్నాడు, చూద్దామని ఈ రాజుగారు కూడా ఇట్లా దగ్గరకు వచ్చాడు.